వెలుగయింది, ఆ వెలుగు విశ్వమయ్యింది. ఈ అలల లోపల జీవం తన మొదటి శ్వాస తీసుకుంది. మత్స్య జీవరాశిని కాపాడేవాడు. ప్రళయం ఎగసినప్పుడు మత్స్యవతారంగా వేదాలను కాపాడాడు. 10 రూపాల మార్పు, జలం నుంచి జ్ఞానం వరకు ప్రయాణం. వీటి శబ్దాలు జ్ఞానాన్ని మోసే నాదాలు. అవి లోకానికి ప్రాణం, ఆ శ్వాసే సృష్టికి జీవం. చాలు మీ మంత్రాలు. వేద జ్ఞానం మనుషులకు అహంకారాన్ని తొలగించి దేవతలకు శక్తి ఇస్తుంది. ఈ వేదాలను నేను సముద్రపు లోతుల్లో ముంచేస్తాను. అయ్యో, అవి పవిత్రమైన వేదాలు. అవి లేకపోతే ఈ లోకం తన సత్య ధర్మాలను మర్చిపోతుంది. మరచిపోని అంధకారమే బాధించాలి. ఓ విష్ణుదేవా, జీవరాశిని కాపాడేవాడా, భూమి కంపిస్తోంది దేవా. వేదాలు లేకపోతే ఈ ధర్మం ఎలా నిలుస్తుంది? అరే చిన్న చేప, ఆశ్రయం కావాలా? రా చిన్న ప్రాణివి, నేను నిన్ను కాపాడుతాను. అయ్యో, ఇంత త్వరగా పెరిగిపోతున్నావా? ఇది ఏ లీల మరి? ఏ పాత్రలోనూ నేను నిన్ను పెట్టలేను. ఎవరు నువ్వు? నేనే విష్ణువు, సోమకుడనే రాక్షసుడు. పవిత్ర వేదాలను సముద్రం అడుగున దాచాడు. అవి లేకపోతే సృష్టి ధర్మాలు నశిస్తాయి. ఏం చేయాలి స్వామి, చెప్పండి. నేను మత్స్యుడిగా అవతరించి చేప రూపంలో నీటిలోకి వెళ్తాను. నా ద్వారా వేదాలు మళ్ళీ పైకి వస్తాయి. ఎవరు నా దగ్గరికి రాలేరు. ఈ సముద్రం నాది. సోముఖ, పవిత్ర వేదాలను వెనక్కి ఇవ్వు. అవి నీవి కావు దాచడానికి. నా సముద్రంలో ఎవరు మాట్లాడుతున్నారు? చిన్న చేప, నా ముందే సవాల్ చేస్తావా? చేప కాదు, శక్తి, సృష్టిని కాపాడే శక్తి. లోకం అజ్ఞానంలో మునిగిపోతుంది. అయితే దాన్ని నేను శుద్ధి చేస్తాను.